అందరికీ నమస్కారం. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నామండి. అందుట్లో భాగంగా శ్రీ యుక్తేశ్వర గారిని కలుసుకోవటం, అక్కడ ఆయన ఆశీర్వాదం తీసుకోవడం, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాము. పరమహంస గారు 15 ఏళ్ల తర్వాత మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చిన విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నాం. అందుట్లో సందర్భంగా ఈరోజు దక్షిణ భారత విహారయాత్ర గురించి తెలుసుకుందామండి. పరమహంస గారు శ్రీ రైటు ఇద్దరూ కలిపి ఒక గుడికి వెళ్తారండి. అది ఎక్కడ అంటే మైసూర్‌లోని చాముండేశ్వరి దేవి ఆలయం. ఆ గుడిలోకి ప్రవేశించిన మొట్టమొదటి పాశ్చాత్యుడు ఎవరంటే డిక్కెనంట. ఇదివరలో ఎంతోమంది ప్రయత్నం చేసి విఫలులయ్యారంటండి. ఆ మాటలకు శ్రీ రైట్ ఎంతో ఆశ్చర్యపడినప్పటికీ కూడా ఎంతో సంతోషించాడు. అంతకు ముందే వీళ్ళు దక్షిణ భారతంలో మైసూర్ నగరాన్ని పర్యవేక్షించి ఒక కొండ మీద ఉన్న ఆ సుందరమైన చాముండేశ్వరి దేవి ఆలయంలోంచి బయటకు వచ్చారంటండి. అక్కడ మైసూరు రాజవంశం వారి కులదేవత అయిన చాముండి స్వర్ణ రజిత పీఠాల ముందు మోకరిల్లారు. శ్రీ రైట్ కొన్ని గులాబీ రేకుల్ని జాగ్రత్తగా చుట్టుపెట్టుకుంటూ ఈ విశిష్ట గౌరవానికి జ్ఞాపక చిహ్నంగా పూజారి పన్నీటితో పవిత్రం చేసిన ఈ గులాబీ రేకుల్ని ఎప్పటికీ దాచిపెట్టుకుంటాను అని అంటాడండి. పరమహంస గారి యొక్క సహచరుడు పరమహంస గారు మైసూరు రాజ్యం అతిథులుగా 1935 నవంబర్ నెల గడుపుతున్న రోజులంటండి అవి. మిస్ బ్లిట్స్ ఏమో కలకత్తాలో పరమహంస గారి యొక్క బంధువుల దగ్గరే ఉండిపోయింది. ఆవిడ రాలేదండి, వీళ్ళిద్దరే వచ్చారంట. మహారాజా వారి వారసులైన యువరాజు శ్రీ కంఠీరవ నరసింహరాజ వడయర్ గారు ఉత్తమ సంస్కారవంతము అభ్యుదయశీలము అయిన తమ రాజ్యాన్ని సందర్శించవలసిందిగా పరమహంస గారిని ఆయన కార్యదర్శిని కోరారంట. ఈయన నాలుగో ఆయనండి యువరాజులో అన్నగారి పేరుల్లో. గత పక్షం రోజుల్లో పరమహంస గారు మైసూర్ నగరంలోని పురమందిరంలోను, మహారాజా వారి కళాశాలలోను, విశ్వవిద్యాలయ వైద్య విద్యాలయాల్లోనూ వేలాది పురజనుల్ని, విద్యార్థుల్ని ఉద్దేశించి అనేక ఉపన్యాసాలు చేశారండి. బెంగుళూరు నేషనల్ హై స్కూల్లో, ఇంటర్మీడియట్ కాలేజీలో సమావేశమైన చెట్టి టౌన్ హాల్లో, మహాసభల్లో కూడా అక్కడ ప్రసంగించారంట. పాశ్చాత్య ప్రపంచాల ఉత్తమ లక్షణాలను వినిమయం చేసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ఈయన చెప్పినప్పుడల్లా కూడా హర్షధ్వనులు మాత్రం బ్రహ్మాండంగా వినవచ్చాయంటండి. శ్రీ రైట్ గారు, పరమహంస గారు ఉష్ణమండల ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటున్నారు. మైసూర్ గురించి తమకు కలిగిన భావాలని మనకిప్పుడు రైట్ గారు వివరిస్తున్నారండి. ఎందుకంటే అతను ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన యొక్క ప్రయాణ డైరీలో చాలా జాగ్రత్తగా పొందికగా భద్రపరుచుకునేవారు. ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఆకాశంలో అడ్డంగా విస్తరించుకుని ఉండి దేవుడి చిత్రరచనకు ఆధారమైన కేన్వాస్ వైపు మైమర్చి చూస్తూ ఉండండి. ఆనంద ఉన్మతులైన అనేక క్షణాలు అలాగే ఉండిపోయారంటండి. దానికి కారణం ఆయన స్పర్శ ఒక్కటే జీవిత నవ్యతతో స్పందించే వన్నెల్ని సృష్టించగలగడం. మానవుడు కేవలం రంజక పదార్థాలతో ఆయన్ని అనుకరించటానికే ప్రయత్నించినప్పుడు ఆ వన్నెల పరవశం నశించిపోతుందంట. ఎందుచేతనంటే ఈశ్వరుడు తైలవర్ణాల్ని కానీ, రంజక పదార్థాల్ని కానీ ఉపయోగించకుండా వాటికన్నా సులభంగా ప్రభావోత్పదగా ఉండే కేవలం కాంతి కిరణాలనే సాధనాన్నే వాడటానికి పూనుకుంటాడు. కాంతి కిరణాలను మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకసారి వెలుతురు చిమ్ముతాడు. అది ఎరుపును ప్రతిఫలిస్తుంది. మళ్ళీ కుంచె విదిలిస్తాడు. క్రమంగా నారింజం, బంగారు వన్నెల కలగలుపులోకి దిగిపోతుందంట. ఆ తర్వాత ఆయన నీటి వంకాయ వన్నె బరిసెతో మబ్బుల్ని తూట్లు పొడుస్తూ ఉంటాడంటండి. గాయం నుంచి ఒకే నెత్తురుగా ఎర్రటి వలయం లేదా అంచు ఒకటి ఏర్పడుతుందంట. ఈ విధంగా ఆయన రాత్రి, పొద్దున్న ఒకే విధంగా చక్కగా క్రీడిస్తూ ఉంటాడంట. ఎన్నటికీ మారిపోతూ ఎప్పటికీ కొత్తగా ఎప్పటికీ తాజాగానే ఉంటాయవి. వాటికి నకళ్ళే లేవు, నమూనాలే లేవు. అచ్చంగా అవే వన్నెలు ఉండటం అంతకంటే లేనే లేదు. ఎక్కడ కూడా డూప్లికేట్ అనేది లేదండి. పగటి నుంచి రాత్రికి, రాత్రి నుంచి పగటికి భారతదేశంలో జరిగే మార్పులోని అందానికి సాటి మరెక్కడా లేదు అంటున్నారు. ఒక్కొక్కప్పుడు ఆకాశంలో భగవంతుడు తన రంగుల పెట్టెలోని రంగులన్నిటినీ తీసుకుని ఆకాశంలోకి ఒక్కసారి విరజిమ్మితే ఎలా ఉంటుంది? బ్రహ్మాండమైన బహువర్ణదర్శిని భాసింపచేస్తాడంటండి. మైసూర్ నగరానికి 12 మైళ్ళ దూరంలో ఉన్న భారీ కృష్ణరాజ సాగర్ ఆనకట్టకు వీళ్ళు ఒక
అద్భుత సాయంకాలం వేళ సందర్శనానికి వెళ్ళారంటండి. యోగానంద గారు, శ్రీ రైట్ గారు ఒక చిన్న బస్సు ఎక్కి బ్యాటరీకి బదులుగా క్రాంకు తిప్పడానికి ఒక చిన్న కుర్రవాడు ఉన్నాడంటండి. ఆ బస్సులో అస్తమిస్తున్న సూర్యుడు క్షితిజంలో నలిగి మిగలముగ్గిన టమాటా పండులాగా కనిపిస్తున్నాడంట. నున్నటి మట్టి రోడ్డు మీద బయలుదేరిందండి వీళ్ళ బస్సు. పొడుగాటి కొబ్బరి చెట్లు, మధ్యగ హాయిగా కలిగించే మర్రి తోపులు ఆ యొక్క దారి గుండా ఉన్నాయంట. ఎటు చూసినా ఎదురయ్యే వరిమళ్ళను దాటిపోతూ ముందుకు సాగింది వాళ్ళ యొక్క ప్రయాణం. వీళ్ళ ప్రయాణం దాదాపు ప్రతి చోట అడవిలో అల్లుకుపోయినంత దట్టంగా జరిగిందండి. చెట్లు, చేమలు ఒక కొండ కొమ్మకు చేరి మానవ నిర్మితమైన బ్రహ్మాండమైన ఒక సరస్సును కూడా అక్కడ చూశారంట. నక్షత్రాలు, కొబ్బరి చెట్లు మొదలైనవి అందులో ఎన్నో ప్రతిఫలిస్తున్నాయి. ఆ సరస్సు చుట్టూ అందమైన మిట్ట తోటలు, విద్యుత్ దీపాలు, పంక్తులు శోభాయమానంగా తీర్చిదిద్దారంట. ఆ ఆనకట్ట అంచుకు దిగున కళ్ళు మిరుమిట్లు గొలిపే దృశ్యం ఒకటి చూశారు. ఏంటి అంటే ఎగజిమ్మే నీటి బుగ్గల మీద వన్నెవన్నెల కాంతి కిరణాలు ప్రసరిస్తూ ఉంటే మెలమెల్లాడే నీలివన్ని, ఎరుపు, ఆకుపచ్చ, పసుపచ్చ వన్నెల జలపాతాలు ముందురు వన్యశిలాలు వెలువరిస్తూగా ఉన్నాయి. రాజసం ఉట్టబడే రాతి ఏనుగులు ఏకధారిగా నీటిని ఎగజిమ్ముతున్నాయి. ఇవి ఇప్పటికే మైసూర్లో ఉన్నాయని ఇంకా బాగా డెవలప్ కూడా చేశారు దీన్ని. దీపాలు అమర్చిన ఈ నీటి బుగ్గల్ని చూస్తున్నప్పుడు షికాగోలో 1930లో జరిగిన వరల్డ్ ఫెయిర్‌లో అమర్చినవి గుర్తుకొచ్చాయంటండి. వరి పొలాలతో నిండి నిరాడంబరులైన ప్రజలు గల ఈ ప్రాచీన దేశంలో ఈ ఆనకట్ట ఆధునికంగా ఎంతో విశిష్టను అందుకుంది అని చెప్తున్నారు శ్రీ రైట్ గారు. భారతీయులు మాకు ఎంతో ప్రేమపూర్వకమైన స్వాగతం ఇచ్చారంటే, యోగానంద గారిని తిరిగి అమెరికాకు తీసుకువెళ్ళడానికి నా శక్తి చాలదేమో అన్నంత భయం వేసిందంటండి. మరో అపురూప సదవకాశం ఏంటంటే, రైట్ గారు మొట్టమొదటిసారిగా ఏనుగు మీద సవారీ చేయటం. యువరాజు వారు నిన్న తమ ఏనుగుల్లో ఒక దాని మీద సవారీ చేసి ఆనందించటానికి వీళ్ళని తమ వేసవి విడిది భవనానికి ఆహ్వానించారంట. భారీ పరిమాణం గల ఏనుగు మీద పట్టుపరుపులతో ఒక పెట్టె మాదిరిగా అమర్చి ఉన్న హోదా మీద నేను ఒక నిచ్చెనేసుకుని ఎక్కాను అని చెప్తున్నారని. ఆ తరువాత ఆ ఊగిసలాట, కుదుపులకు, నిట్టూర్పులకు ఏదో లోయలోకి తోసేసినట్టుగా ఆ విసిరివేతలు, గాబర పడడానికి కానీ, ఎంతో సంభ్రమ ఆశ్చర్యాలన్నిటిని గూడా ప్రకటించటానికి నాకు అవకాశం లేనంతగా పులకించిపోయాను అని చెప్తున్నారు. అయితే ప్రియమైన ఆయన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఒగ్గబట్టుకునే ఉన్నాను. అని చెప్తున్నారన్నమాట. చారిత్రక, పురాతత్వ ప్రాముఖ్యమైన అవశేషాలు సమృద్ధిగా గల దక్షిణ భారతదేశం నిశ్చితమైనప్పటికీ అనిర్వచనీయమైన ఆకర్షణ గల ప్రాంతం. మైసూరుకు ఉత్తరాన హైదరాబాదు రాజ్యం ఉంది. బ్రహ్మాండమైన గోదావరి నది పారే అందమైన పీఠభూమి అది. సువిశాలమైన, సారవంతంగా ఉన్న సమతల భూములు, రమణీయమైన నీలగిరులు, సున్నపు రాతితోనూ, గ్రానైట్ రాతితోనూ ఏర్పడ్డ నిర్జీవ పర్వతాలు, ఇతర ప్రదేశాలు కూడా ఉన్నాయి. హైదరాబాదు చరిత్ర సుదీర్ఘమైన ఉజ్వల గాథ. అది 3 ఏళ్ల కిందట ఆంధ్ర రాజుల ఏలుబడితో మొదలయ్యి 1924లో ఆ ప్రాంతం ముస్లిం నవాబుల వంశానుగత పాలనలో పోయే వరకు కూడా హిందూ రాజవంశుల పాలనలోనే కొనసాగిందంట. భారతదేశం అంతటికీ అత్యంత అద్భుతమైన వాస్తు, శిల్ప, చిత్ర కళా నైపుణ్యాన్ని ప్రదర్శించే కళాఖండాలు. హైదరాబాద్ రాజ్యంలో రాళ్లను మలిచి నిర్మించిన ఎల్లోరా, అజంతా ప్రాచీన గుహాలయాలు, ఎల్లోరాలో ఒక పెద్ద ఏకాండి శిలను తొలిచి రూపొందించిన కైలాసనాథ ఆలయం. ఇవి మనకి సరిహద్దులు మార్చేసాకండి. ఈ గుహలన్నీ కూడా ఎల్లోరా, అజంతా గుహలు ఏమైనాయి అంటే మహారాష్ట్రలోకి వెళ్ళిపోయినాయండి. ఏ మైఖేలేంజలో లాంటివాడో భారీ పరిమాణాల్లో చెక్కిన దేవతా విగ్రహాలు, మనుషుల బొమ్మలు, జంతువుల బొమ్మలు ఉన్నాయి. 25 సన్యాసి మఠాలు, 5 ఆలయాలు గల ప్రదేశం. అజంతా రాతి కొండను తొలిచి రూపొందించినవే ఇవన్నీ కూడా. వీటికి ఆధారంగా ఉన్నవి చిత్ర అలంకృతమైన స్తంభాలు. చిత్రకారులు, శిల్పాలు వీటి మీద తమ ప్రతిభకు అమరత్వం సిద్ధింప చేసుకున్నారంట. హైదరాబాద్ నగరానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం బ్రహ్మాండమైన మక్కా మసీదు ఎంతో శోభను చేకూరుస్తున్నాయి. ఈ మసీదులో 10,000 మంది ప్రార్థన కోసం వచ్చి చేరుతూ ఉంటారు. సముద్ర మట్టానికి 3,000 అడుగుల ఎత్తునున్న మైసూరు రాజ్యం దట్టమైన ఉష్ణమండల అరణ్యాలకు ఎంతో పేరెన్నికగలది అని చెప్తున్నారు. ఈ అడవులండి ఏనుగులకు, దున్నలకు, ఎలుగుబంట్లకు, చిరుతపులులకు నివాస స్థానాలు. ముఖ్య నగరాలైన బెంగుళూరు, మైసూరు ఎన్నో అందమైన పార్కులతోనూ, సార్వజనీన విహార వనాలతోనూ ఎంతో పరిశుభ్రంగా, ఆకర్షణంగా ఉన్నాయి అని
చక్కగా అసలు వివరించారో చూడండి శ్రీ రైట్ గారు. మిగతాది మరి రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేయండి.